దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక ఉదయాన్ని ఇచ్చారు. గత రాత్రంతా ఆయన తన రెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయం ఆయన వాక్కు చేత మనల్ని బలపరుస్తూ ఆయన వాగ్దానం ఇచ్చి మనల్ని ప్రతిదినము ధైర్యపరుస్తున్న దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెందునుగాక. ఈ ఉదయం దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 118వ కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఆమేన్. భక్తుడు చెప్తున్నాడు, నేను ఇరుకునందుండి మొర్రపెట్టాను, ఆయన విశాలమైన స్థలం నుంచి ఉత్తరమిస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన మొర్ర ఆయన చెవియొగ్గే దేవుడు, ఆయన విశాలమైన స్థలములో ఉండే దేవుడు. ఎందుకంటే ఆయన ఉన్న స్థలము అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన దేవుడు. ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన గొప్ప దేవుడు. కాబట్టి ఆయన పాదపీఠం యొద్ద నుండి మనము ఎంత ఇరుకులో ఉండి మొర్రపెట్టినా, ఎంత ఇబ్బందుల్లో ఉండి మొర్రపెట్టినా, ఆయన అత్యున్నతమైన సింహాసనమందున్న గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశంలో ఉన్నటువంటి గొప్ప దేవుడు విశాలమైన స్థలంలోంచి మనకు ఆయన ఉత్తరమిచ్చి, ఆయన మనలను మన యొక్క ప్రార్థనలకు జవాబిచ్చి, ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన ఆయన చెవియొగ్గి, ఆనాడు హాగరు ఒంటరిగా ఎడారిలో ఉండి తన బిడ్డకు త్రాగడానికి నీరు లేక, బ్రతకడానికి జీవితం లేక ఏడ్చినప్పుడు దేవుడు హాగరు మొర ఆలకించాడు. హాగరుకు ఒక వాగ్దానము చేశాడు, ఇదిగో నేను నీ మొర ఆలకించాను, నిన్ను చూచుచున్న దేవుడను నేనే. కాబట్టి మన దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎడారిలో ఉండి మొర్రపెట్టినా, అరణ్యంలో ఉండి మొర్రపెట్టినా, హాస్పిటల్లో ఉండి మొర్రపెట్టినా, లేకపోతే ఎలాంటి కష్ట సమయాల్లో రహస్య స్థలాల్లో ఉండి దేవునికి నీవు మొర్రపెట్టినా, నీ మొర్రను ఆయన విశాలమందు ఉండి ఆయన చూస్తున్న దేవుడు. కాబట్టి ఏ యొక్క అంశం కొరకైతే ఈ ఉదయకాలమే మీరు లేచి ప్రార్థన చేశారో మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు, మీ మొర్రలకు ఆయన సఫలతనిస్తాడు. కాబట్టి దేవుని సందులో తనకు నిజంగా మొర్రపెట్టే వారికి యెహోవా సమీపంగానున్నాడని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ హృదయంలో ఏ వాంఛ ఉన్నా, ఏ ఆశ ఉన్నా, ఏ కోరిక ఉన్నా, మీ కోరికలు నెరవేర్చబడాలంటే ఆయనకు మొర్రపెట్టడం ప్రారంభించండి. మీ ఆశల ఫలింపు కావాలంటే ఆయనకు మొర్రపెట్టడం ప్రారంభించండి. మీ జీవితము సఫలతగా సాగాలంటే ఆయనకు మొర్రపెట్టడం ప్రారంభించండి. ఒకవేళ ఈ దినం నీ పుట్టుక దినం అయితే దేవుని సందర్భం మొట్టమొదటగా ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభించు. దేవుడు ఈ సంవత్సరం అంతయు నేను దీర్ఘాయుష్మంతుడిగా, నేను ఆశీర్వాదానికి వారసుడిగా చేస్తాడు. ఒకవేళ మీ యొక్క వివాహ దినం అయితే దేవుని సందర్భం మీ వివాహ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించండి. దైవజనుల చేత ప్రార్థన చేయించుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదం, దైవజనుల యొక్క ఆశీర్వాదం మీకు మీ యొక్క వైవాహిక జీవితానికి తోడైండి నడిపించి, మీకు ఎలాంటి ఇబ్బందులున్నా ఆయన తొలగించి ఆయన మీ యొక్క మొర్రకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి ఈ ఉదయం దేవుడు తనకు మొర్రపెట్టు వారికి సమీపంగా ఉన్నాడనే వాగ్దానం, ఇరుకు నుండి మొర్రపెట్టగా విశాలమైన స్థలం నుంచి ఉత్తరమిస్తాననే వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చి ఫలింపు దయచేయండి.